ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 6th ఎపిసోడ్. పిల్లలపై పెంచుకున్న అతి ప్రేమ కూడా ప్రమాదమే. నీతులు, సూక్తులు, భయం చెప్పడాల్లాంటివి ఎంతవరకు చెప్పాలో అంతే చెప్పాలి. కాదు, లేదు, కుదరదు అంటూ వాళ్ళకి పెండ్లై పెళ్ళాలు వచ్చినా నా తీరు మార్చుకోను అంటే ఇదిగో రామరాజులా బొక్కబోర్లా పడాలి. నేటి రాత్రి ప్రసారం కాబోతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏమైందంటే, మొత్తానికి శ్రీవల్లి నల్లపూసల కార్యక్రమానికి నీటితో శుభం కార్డు పడింది. అనుమానాలు, వెక్కిరింతలు, కుట్రలు, ప్రేమలతో అలా సాగిపోయింది. ఇక నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, అందరూ వచ్చేశారు కానీ చిన్నోడు ప్రేమ ఎక్కడా అని అడుగుతారు రామరాజు. వీడి సైకోయిజం ఏంటో కానీ ధీరజ్ని తిట్టడానికి ఏ వంత దొరుకుతుందా, దొబ్బులు పెడదామా అని ఏదో కారణం వెతుక్కుంటూనే ఉంటాడు రామరాజు. మేం కారులో వచ్చేసాం, వాళ్ళు బండిపై వస్తున్నారు అని వేదవతి చెప్తుంది. బండిపై వస్తే మీకంటే ముందే రావాలి కదా, ఏదో మూడో ప్రపంచ యుద్ధం నెత్తిన పడినట్టుగా మాట్లాడతాడు రామరాజు. ఇంతలో ధీరజ్, ప్రేమలు ఆటోలో ఇంటికి వస్తారు. అది రామరాజు కంటపడుతుంది. ఏంట్రా బండి మీద వస్తున్నారని చెప్పారు, ఆటోలో వచ్చారేంటి అని అడుగుతాడు రామరాజు. బండి మధ్యలో ట్రబుల్ ఇచ్చింది నాన్న, స్టార్ట్ కాకపోవడంతో రోడ్డు పక్కన పార్క్ చేసి ఆటోలో వచ్చేసాం అని అంటాడు ధీరజ్. ఆ మాట చెప్పగానే రేయ్ బుద్ధి ఉందిరా నీకు అంటూ సైకోగాడిలా బిహేవ్ చేస్తాడు రామరాజు. వీడిలా రెచ్చిపోతున్నాడంటే అసలు ఏమైంది అని అంతా ఆశ్చర్యంగా చూస్తారు. బండి పాడైతే దగ్గరుండి బాగు చేయించి తీసుకొని రావాలి, అంతేకాని అలా రోడ్డుపై వదిలేస్తారా? వస్తువు అంటే విలువ లేకుండా పోయింది. ఏం మనిషివిరా నువ్వు అంటూ పశువులా ప్రవర్తిస్తాడు రామరాజు. చిచి, ఎప్పుడు బాగుపడతావురా? అసలు నీకు బాధ్యత లేదేంట్రా? ఎప్పుడు తెలుసుకుంటావు ఏ మనిషో అంటూ తిట్టి పారేస్తాడు రామరాజు. అయితే ధీరజ్ను తిడుతుంటే శ్రీవల్లి హేళనగా నవ్వుతూ ఉంటుంది. అది గమనించిన ప్రేమ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో ధీరజ్ నాన్న ప్రేమకి దారి మధ్యలో కళ్ళు తిరిగాయి. అందుకే బైక్ని అక్కడ వదిలేసి రావాల్సి వచ్చింది. బైక్ రిపేర్ చేయించే వరకు ప్రేమను అక్కడే అలాగే ఉంచడం బాగోదని ఆటోలో తీసుకొని వచ్చాం అని అంటాడు. దాంతో రామరాజు, అయ్యో అమ్మాయికి బాలేదా, మరి ఆ విషయం చెప్పవేంట్రా ముందు అని అంటాడు మన ఆవేశం స్టార్ రామరాజు. అసలు చెప్పనిస్తే కదా, పిచ్చెక్కినట్టు వాగుతూనే ఉంటే పాపం వాళ్ళేం చేస్తారులే. కానీ ధీరజ్ని తిట్టడంతో శ్రీవల్లి మాత్రం తెగ సంబరపడిపోతుంది. ఇక రామరాజు దగ్గరకు వెళ్ళిన వేదవతి, ఎందుకని వాడిని అందరి ముందు అలా తిట్టేశారు, వాడు ప్రేమ ఎంత బాధపడ్డారో చూసారా అని అంటుంది. దాంతో రామరాజు, అరే వస్తువు అంటే విలువ లేకుండా పోతుందని కోప్పడ్డాను, నా కొడుక్కి నేను బాధ్యత చెప్పడంలో తప్పేముంది అని సమర్థించుకుంటాడు. ఆ మాటతో వేదవతి, ఒకవేళ చెప్పాలనుకోండి వాణ్ణి ఒక్కడినే పిలిచి చెప్పండి, ఇలా అందరి ముందు కాదు. ఇంటికి కొత్త కోడలు వచ్చి ఆమె ముందు అంతలా తిడితే వాడికి ప్రేమకి ఎంత అవమానం అని అడుగుతుంది. దాంతో రామరాజు, ఇప్పుడు ఏమైందని నువ్వు ఇంతలా మాట్లాడుతున్నావు? నా కొడుకును నేను ఇంతకు ముందెప్పుడు తిట్టలేదా ఏంటి అని అంటాడు. ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. వాడికి ఇప్పుడు పెండ్లయింది, వాడిని కొత్త కోడల ముందు తిడితే వాడి భార్య బాధపడదా అని అడుగుతుంది. దాంతో రామరాజు, ఏంటి పెళ్ళై కొత్త కోడలు వస్తే నా కొడుకులకు నేను జాగ్రత్తలు చెప్పకుండా వదిలేయాలా? భలే ఉన్నావు బుజ్జమ్మ అని అంటాడు. మీరు చెప్పడానికి వాళ్ళు వినడానికి వాళ్ళేం చిన్నపిల్లలు కాదు, రేపో మాపో వాళ్ళు కూడా తల్లిదండ్రులు కాబోతున్నారు అని అంటుంది వేదవతి. లేదు బుజ్జమ్మ, వాళ్ళు తల్లిదండ్రులు అయినా వాళ్ళు నాకు చిన్నపిల్లలే. నేను ప్రతిక్షణం నా పిల్లల సంతోషం కోసం, మంచి కోసమే ఆలోచిస్తాను. నేను కోపం చూపించినా, తిట్టినా, కొట్టినా నా పిల్లల బాగు కోసమే అని అక్కడ నుంచి ఆవేశంగా వెళ్ళిపోతాడు రామరాజు. దాంతో వేదవతి, పిల్లలపై మితిమీరిన ప్రేమ కూడా వాళ్ళకి ఇబ్బందిగా మారుతుందని చెప్పినా వినిపించుకోవడం లేదే అని తలపట్టుకుంటుంది. ఇంకా నిన్నటి ఎపిసోడ్లో పెళ్ళై 4 నెలలు అవుతుంది, ఒక సినిమా లేదు, షికారు లేదు, నన్ను 4 గోడలకి పరిమితం చేశావు అని నర్మదా సాగర్ని నిలదీయడంతో సాయంత్రం వచ్చి నిన్ను రెస్టారెంట్కి తీసుకొని వెళ్తా అని మాటిస్తాడు. పాపం నర్మదా సాగర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక సాగర్ వెళ్తుండగా రామరాజు అడ్డుకట్ట వేస్తాడు. సాగర్ వెళ్తుంటే అర్జెంటుగా కిరాణా షాపు వాళ్ళకి లోడు పంపించు అని సాగర్కి చెప్తాడు రామరాజు. కాస్త పని ఉంది నాన్న, నర్మద దగ్గరికి వెళ్ళాలి,
ఓ 2 గంటలు పర్మిషన్ కావాలి అని అడుగుతాడు సాగర్. నర్మద కోసం వెళ్ళడం ఏంట్రా, తనేమైనా వేరే ఊర్లో ఉందా అని అరుస్తాడు రామరాజు. దాంతో సాగర్, అది కాదు నాన్న, ఈరోజు నేను నర్మదా రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేద్దాం అనుకున్నాం అని భయపడుతూనే విషయం చెప్తాడు. ఆ మాట చెప్పగానే, రే నీకు అసలు బుద్ధి ఉందా, ఇక్కడ ఆర్డర్లు ఇన్ని ఉంటే రెస్టారెంట్కి వెళ్తావా, రెస్టారెంట్కి ఇక్కడ క్షణం తీరిక లేకుండా ఉండే షికార్లు చేయడం ఏంట్రా, బుద్ధి లేకుండా అని తిట్టిన తిట్టకుండా తిడతాడు. నాన్న ప్లీజ్ నాన్న వెంటనే వచ్చేస్తాను అని బ్రతిమిలాడుతాడు సాగర్. అయితే ఎంత బ్రతిమాలినా కూడా రామరాజు దయ చూపడు. రే మనకి రైస్ మిల్లే ఆధారం, చెప్పిన టైంకి ఆర్డర్స్ ఇస్తామని మనపై కస్టమర్స్కి నమ్మకం ఉంది. ఒకసారి ఆ నమ్మకం పోతే మళ్ళీ తిరిగి రాదు. ముందు వెళ్ళి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసిరా అని ఆర్డర్ వేస్తాడు రామరాజు. దాంతో సాగర్, నాన్న ప్లీజ్ నాన్న, ఒక్క 2 గంటల పర్మిషన్ ఇవ్వండి నాన్న అని వేడుకుంటాడు. ఏంటో నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా, ఈ రైస్ మిల్లు మన పాతికేళ్ల నమ్మకం రా అంటూ సోది కబుర్లు చెప్తాడు. తప్పితే కొడుకు బాధని మాత్రం అర్థం చేసుకోడు రామరాజు. నీ పెళ్ళాంతో ఇంకో రోజు రెస్టారెంట్కి వెళ్ళొచ్చులే, కానీ పోయి చెప్పిన పని చెయ్యి అంటూ సాగర్ చిన్న కోరికను చెరిపేస్తాడు రామరాజు. పాపం సాగర్ ఎంత బ్రతిమలాడినా చివరికి కళ్ళ నీళ్లు పెట్టుకున్నంత పని చేసినా రామరాజు కరుణించకపోయేసరికి ఎమోషనల్ అవుతాడు. నా కోసం, నా భార్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మొదటిసారి అడక్కడక్క చిన్న కోరిక అడిగింది, చేస్తానని మాట ఇచ్చాను, ఇప్పుడేమో నాన్న ఒప్పుకోవడం లేదు, ఏం చెయ్యాలి అంటూ బాధపడుతుంటాడు సాగర్. పాపం అక్కడ నర్మదా సాగర్ వస్తాడని పిచ్చి దానిలా ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే రామరాజు వద్దంటే ఆగిపోతారా ఏంటి, చెప్తే వద్దంటాడు కాబట్టి చెప్పకుండా చేస్తారు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.